ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పక్క పొత్తు కమిటీ మన పొత్తుతో వస్తున్నారు కదా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే అసలు ఏమీ డెవలప్మెంట్ కానీ, ఏమైనా జాబులు కానీ, మెగా డిఎస్సీ కానీ వదిలింది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం వీళ్ళు వస్తే మంచి జరుగుతుందని, జాబులు వస్తే మెగా డిఎస్సీ అని వదులుతారని గట్టి నమ్మకం ఉంది. ఓకే, గతంలో కరెంట్ బిల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. అవును, చాలా 400, 300, 500 అలా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చాలా ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కన్ఫర్మ్ ఖచ్చితంగా. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు నేను ఇప్పుడు దాకా ఆడే ఉన్నాను, రీసెంట్గా వచ్చాను ఇక్కడికి. అయితే ఇంతకుముందు చూసుకున్నట్టే లాస్ట్ 5 years బిఫోర్ అయితే కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు కట్టలేని పరిస్థితి, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ. ఈ వాలంటీర్లు ఓకే, సో వాలంటీర్ వ్యవస్థని బానిసలా వాడుకొని 5,000 ఇచ్చారు జీతంగా సో జగన్ గారు. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే వాళ్ళు 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 5,000 జీతం ఇచ్చి చేస్తున్నాడు జగన్, కానీ మంచి పనే, కానీ అసలు వాళ్ళకి సరిపోయిన పరిస్థితి అది, ఇంట్లో గడవని పరిస్థితులు. అదే ఇప్పుడు వాళ్ళని తీసేయకుండా వాళ్ళకి పరిస్థితి చూసి అదే ఒక 5,000 పెంచి 10,000 పెట్టి ఇస్తున్నాడు. చాలా మంచి పని ఇది. ఓకే, మంచి. సో జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సీ పెడతా అంటారు మొదటి సంతకం. సో మీకు మెగా డిఎస్సీ కావాలనుకుంటున్నారా, లేకుంటే ఇది కావాలనుకుంటున్నారు, వాలంటీర్ వ్యవస్థ కావాలనుకుంటున్నారు? ముందుగా మెగా డిఎస్సీ కావాలి. చాలా మంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు జాబుల కోసం, వలస వేరే దేశాలకు వెళ్ళి వర్క్ చేయడం కూడా చూస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి చాలా. ఇక్కడ ఇంకా అదే ఆంధ్రలోనే మనకు మెగా డిఎస్సీ ఉంటే మంచిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు. సో నిజంగానే హైదరాబాద్ 2020 విజన్తో హైదరాబాద్ ఇలాగా డెవలప్ చేశారు, ఎగ్జాక్ట్ 2020 అని. సో 2047 అంటున్నారు, నిజంగానే డెవలప్మెంట్ చేసే ఛాన్స్ ఉందనుకున్నారా? ఖచ్చితంగా చేస్తారు. అంతే, హైదరాబాద్ అంతా కాకపోయినా పర్లేదు చేయగలరు. ఇంకా ముందుంటే ఇంకా ముందు ఖచ్చితంగా చేయగలరు హైదరాబాద్. ఓకే, బాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాలు మీకు ఎలా అనిపించాయి? సూపర్, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఫామ్ అయింది. లాస్ట్ ఒక క్వశ్చన్ బ్రో, సో రీసెంట్గా జగన్ గారిపై రాయి దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకసారి కోడికత్తి, ఇప్పుడు రాయి, ఇంకొచ్చేసరికి ఇంకో గాడి ఏదో వస్తుంటాయి, అంతే తప్ప అంతా డ్రామాలే. దాని డ్రామాలకి ఈ ప్రజలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఈసారి గెలిచేది పొత్తుదని వస్తారు, గెలుస్తారు.